దేవుని నామమునకు స్తోత్రం రండి. ఈనాటి ధ్యానాంశము తప్పించుకొనిన వారు ఎక్కడ ఉంటారు. ఉపద్య గ్రంథము 17వ వచనంలో సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు సియోనులో నివసింతురు అన్నది మన మూలాంశముగా నిన్నటి దినమున కొన్ని మాటలు నేర్చుకోవడం దేవుడు సహాయం చేసినందుకు వేల స్తోత్రం అండి. ఉప అంశముగా ఈ దినమున ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనము. ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. యోసేపు ఆరోగ్యవంతుడు, బలవంతుడు, అందగాడైన యోసేపు ఒంటరి అయి యోసేపు కుటుంబంలో ఎవ్వరూ లేని యోసేపు ఆ దేశపు సర్వ సైన్యాధ్యక్షుడి యొక్క భార్య యొక్క ట్రాప్లో పడిపోవలసిన ప్రమాదము. ఇక్కడ ఖరీదైన వ్యాఖ్య ఏమంటే, పాపము చేయక ఒక సంక్లిష్ట స్థితిలో ఇరుక్కుపోయాడు యోసేపు. ఆ పదం మనం ఎందుకు మాట్లాడామంటే, దైవజనుడైన, క్రైస్తవుడైన, ప్రార్థనాపరుడైన, భక్తులైన ఎవరికైనా సరే మనకు సాక్ష్యం ముఖ్యము అనే భయము లోపల ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమిటి? పాపము చేసే యజమాని భార్య అయిన ఆ పాపిష్టి భార్య యొక్క ఆలోచనలకు సమ్మతిస్తే దేవుడి దృష్టిలో దోషి అయిన, ప్రపంచ దృష్టిలో ఎవరికి సమాచారం లేకుండా దర్జాగా భోగభాగ్యాలతో బ్రతికేయవచ్చు. వామ్మో, అయ్యో, నేను దేవుని దృష్టికి ఎలా పాపం చేయగలను బాబోయ్, నేను చేయలేను, అమ్మో, నేను దేవునికి భయపడేవాడిని, నా వల్ల కాదు బాబోయ్ అని పాపానికి దూరముగా పారిపోయాడా కేసు నుండి తప్పించుకోగలుగుతారు. నింద నుండి తప్పించుకుంటాడు, అవమానం నుండి తప్పించుకుంటాడు. ప్రపంచమంతా కానీ పాపమునకు దూరముగా పారిపోయాడు దేవునికి భయపడి యోసేపు. ప్రపంచమంతా యోసేపుని పచ్చి వ్యభిచారి అని కూడేకొస్తుంది. తీసుకువెళ్ళి జైల్లో పడేశారు అన్నట్టుగానే పై వస్త్రమునైనా వదిలేశాడు కానీ పరిశుద్ధతను వదలలేదుగా. అది సాక్ష్యంగా పట్టింది. భర్త రాగానే ఏడుస్తుంది. నీవు నమ్మి ఇంట్లో చేర్చుకున్నావు, కొడుకులాగా చూసుకున్నావు, వాడు దుర్మార్గుడు, భ్రష్టుడు, నన్ను బలత్కరించబోయాడు, పాపిష్టివాడు, నీ వాడిని చంపే అన్నట్లుగా గోలపెట్టింది ఏడుస్తూ. ఏ భర్తకైనా ఎంత కోపం వస్తుంది కదండి. అది కూడా దేవుని ప్రణాళికే. భర్తకు పుట్టు రౌద్రం మరణం దూత అని మనకి వాక్యంలో ఉంది కదండి. చంపి పడేస్తే సర్వ దేశాధ్యక్షుడికి వాడి మీద కేసు ఏమి ఉంటుంది? ఉండదు కదా. కానీ అతను ఎందుకు జైల్లో పడేయాలనిపించిందంటే అతనికి అది కూడా పెద్ద కృపే. యోసేపుకి జైల్లోకి వెళితే జైలులో ఉన్నవారందరూ ఖైదీ ఎంతో బాగా పలకరిస్తారో కదా మనకు తెలిసింది. మనం అన్నీ వింటూ ఉంటాం కాబట్టి. ఖైదీలు అనగానే పెద్ద పెద్ద కత్తులు వేసుకొని మందు పాత్రలు పట్టుకొని ఉంటారా? మానవుడు వస్తే హలో యోసేపు ఏం చేశావు? అయ్యో, నేను పవిత్రుడినని చెప్తూ ఉన్నాడు. నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నప్పటికీ కూడా దేవుడికి భయపడేవాడను, నేను పాపం చేయలేదండి అని దీనంగా చెప్తున్నాడు. అలాగే అంటారులే అని ఖైదీలు అందరూ కూడా హేళన చేస్తున్నారు. అయ్యో నిజమండి, నేను చాలా పరిశుద్ధుడను అన్నప్పటికీ కూడా ఏం చేశావో చెప్పు, ఇంక ఊరికి అట్లా చెప్పొద్దు, పరిశుద్ధుడని, మంచివాడినని, ఏ తప్పు చేయలేదని. ఇలాంటి వారిని చాలామందిని చూసాం కానీ నువ్వు ఏం పాపం చేసావో అని మరలా రెట్టిస్తున్నారు అక్కడ. సరేగా నిజం చెప్పు అంటున్నారు. ఇంత పెద్ద జైలుకి ఊరికే రారుగా, చెప్పు. అప్పుడు వెనక వచ్చి పోలీస్ అంటాడు, కన్న తల్లిని బలత్కరించాలని చూసిన పాపిష్టివాడు, భ్రష్టుడు, మృగం, వీడికన్నా నయం, పశువుతో సమానుడు. ఇలాంటి మాటలతో యోసేపు హృదయానికి ఎంతో గాయమై ఉంటుంది కదండి. లేనిపోని మాటలన్నీ కూడా అతని మీద నిందలుగా వేసినప్పుడు యోసేపు జైల్లో ఉన్నంత కాలము కూడా వాళ్ళంతా నిజమైన ఖైదీలు, నిజంగా నేరం చేసిన వారు. యోసేపు పరిశుద్ధతను కాపాడుకొని దొరికిపోయి వచ్చాడు. పరిశుద్ధతను కాపాడుకున్నందువల్లే జైలుకు వచ్చిన వాడు పాపంలో పడకుండా తప్పించుకున్నందువలననే ఈ శ్రమలో ఇరుక్కున్నవాడు. కానీ ప్రపంచ దృష్టిలో ఇతడు పరిశుద్ధుడంటే నమ్ముతున్నారా? నమ్మడం లేదు. హేళనగా మాట్లాడుతున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు. అతనికి తెలుసు, దేవుడికి తెలుసు, పరిశుద్ధత రహస్యమైపోయింది, పాపమేమో బహిర్గతం అయిపోయింది. ప్రపంచ దృష్టికి యోసేపు భ్రష్టుడు, పాపి, వ్యభిచారి సాక్ష్యం కోల్పోయాడు. ఇప్పుడు పరువు పోయింది ఒక ప్రక్కన, పరిశుద్ధత పోయింది.
ఇప్పుడు మనలో మన మాట మనం ఏమంటే ఏది పోనిద్దాం చెప్పండి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక సంక్లిష్టమైన పరిస్థితి అని. ఇదే కదా ఏ దైవజనుడికైనా, క్రైస్తవుడికైనా, ప్రార్థనాపరుడైన విశ్వాసికైనా, దైవ సేవకుడైనా, క్రైస్తవుడైతే పరిశుద్ధత పోతే దేవుని కాళ్ళ మీద పడి కన్నీళ్లు కార్చి కనీసం 40 దినాలు ఉపవాసం ఉండం దేవుడు కరుణించే వరకు కూడా మరలా సంపాదించుకోవచ్చును. పరువు పోతే బ్రతకగలమా? ప్రజలలో డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు కానీ ఏ కూలి పని చేసుకొని పరపతి పోతే బ్రతకలేము. చాలా ప్రాముఖ్యమైన పరిస్థితి ఇది. కనుక కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి సంపాదించుకున్నది తిరిగి ప్రార్థనలు జీవిస్తేనే దొరుకుతుంది. పరువు పోతే ఎట్లా బ్రతుకుతాం? పరిశుద్ధతను పోగొట్టుకుందామా? పరువును పోగొట్టుకుందామా? రెండిట్లో మనము క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, మరి ప్రార్థనాపరులుగా, విశ్వాసులుగా మనం పరిశుద్ధతనే మనం కాపాడుకోవడానికి ముందడుగు వేస్తాము. అది పరువు పోయినా పర్వాలేదు, నలుగురు ఏమనుకున్నా పర్వాలేదు, జైల్లో పడేసినా పర్లేదు, 4 దెబ్బలు కొట్టినా పర్లేదు, ఇంకా నిందలు వేసి ఎన్ని మాటలు అన్నా కూడా పర్వాలేదు. కానీ దేవుని దృష్టిలో మనం పరిశుద్ధంగా ఉండాలి అన్నదే మన కాన్సెప్ట్. ఎందుకంటే మనం బాప్తిసం పొందుకున్నాము, దేవుని గుడికి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసులతోటి తిరుగుతున్నాము, సంఘంలో ఉంటున్నాము. కాబట్టి పరిశుద్ధతనే మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఇట్టి పరిశుద్ధత యోసేపు ఏ విధంగా కాపాడుకున్నాడో మనం కూడా అట్లా కాపాడుకుంటున్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఇంకా దేవుడు మనల్ని క్షమించి దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని యొక్క సేవ చేయడానికి మనందరికీ కూడా ఇటువంటి ధన్యతనిచ్చాడు. ఇటువంటి ధన్యులందరూ కూడా మరి తప్పించుకొనిన వారు సియోను కొండ మీద నిలుస్తారు అని దేవుడు అన్నాడు. కాబట్టి మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం. కాబట్టి మనమందరం కూడా ఆ సియోను కొండ మీద తప్పకుండా కూడా చేరుతామని, దేవుడు తప్పకుండా కూడా మనల్ని తీసుకువెళ్తాడని ఆశతోటి మనం ఇంకా ప్రార్థన చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.